అయితే ఇలానే జరిగింది. ఇలాగని నాకు తెలీదు. తెలిసింది ఏదో విధంగా పాప ఫోన్ చేసి చెప్పారట. కేవలం ఆ అబ్బాయి మందు తాగేసినందుకే నువ్వే కారణం అంటున్నారనేసి ఎవరో ట్రాన్స్‌ఫర్ పెట్టారంట. అది నాకు చెప్తుంది. ఏంటది నీకు చెప్పడం ఏంటి ఎవరని నేను ఆళ్ళని అడిగాను. పొరపాటున చెప్పేసామనేసి అన్నారు. ఇంటికెళ్లారంట. అదేంటమ్మా ఈ అబ్బాయి ఎందుకు అసలు ముందు అడిగితే ఫలానా పిల్ల నా ఇష్టపడ్డాను ఒకప్పుడు చెప్పాడు. మేము చేయమన్నాం. మళ్ళీ ఆ పిల్ల ఫోన్ చేసి అడిగిందంట. అందుకే నా అబ్బాయి తట్టుకోలేక మందు తాగేశాడు అని అన్నదంట. అది నిజం కాదని ఊరు వాళ్ళందరికీ తెలుసు. లేదు లేదు ఈడు నా 4 సంవత్సరాల నుంచి ఆ పిల్లని ఇసుకేస్తుంది. నేను ఫలానా పిల్లని ఇష్టపడ్డాను మీరు చేయమని నేను చేయనన్నారు. అందుకని ఈడు ఆ తల్లిదండ్రుల మీద కోపం చేసి ఇలాంటి మనుషులేంటి, ఇలాంటి తల్లిదండ్రులేంటి, ఈ తల్లిదండ్రులు ఇంక మంచి వాళ్ళు కాదు, డబ్బులు ఆస్తుల కోసం ఆలోచిస్తారు. వీళ్ళ దగ్గర నేను కొడుకుగా ఉండకూడదు అని ఈ ఫ్రెండ్స్ ఉన్నారే, ఈ ఫ్రెండ్స్ అలా కాదు ఇలాగా ముందుగా చేసింది కేవలం ప్రేమ కోసమే. ప్రేమ కోసం అనుకొని వాడు ప్రేమ కోసం చనిపోతున్నాడు. చాలా సీరియస్ అయిపోయాడు. అలాంటప్పుడు నువ్వేం చేస్తావని మీ ఫ్రెండ్స్ని తీసుకొని వస్తాము, తల్లిదండ్రులతో పని లేదు, నేను కలిపేస్తాము అని అన్నారంట. అయినా ఇప్పుడన్నా ఒకవేళ వాళ్ళకి తెలిపేసిన అమ్మ నాన్న ఇష్టపడరు, ఎవ్వరు ఇష్టపడరు. అలాంటప్పుడు నన్ను చంపేస్తారమ్మ. నేను ఆ అత్తగారి ఇంటికి వెళ్తే ఒకవేళ ఆ కుర్రోడు మళ్ళీ తిరిగి ప్రాణం తీసుకుంటాడని భయపెట్టి నన్ను కలిపారు అన్నారు అనుకో, ఒకవేళ ఇంటికి వెళ్ళాను అనుకో, అత్త మామూలు మంచి వాళ్ళు కాదు, వాళ్ళు ఇప్పటికే నన్ను అలాంటి నేను ఎలా ఎలా అన్నది. నేను ఎటకారంగా తీసుకున్నాను. తర్వాత ఏమైంది పెళ్లి త్వరగా చేసి మన అన్నది. ఆషాఢం బాగానే ఒత్తులు పెట్టేస్తానమ్మా, ఏం తొందరపడకు, వాళ్ళు అర్థం చేసుకున్నారు. ఇంటికి ఎవరు వస్తారు, ఎవరు రారు, న్యాయవంతురాలు నీకోసం ఎందుకు వస్తారు. వాళ్ళ అమ్మ నాన్న మీద కోపం చేస్తే తాగి ఎక్కడికెళ్ళని చేయలేదని. అంతేగాని నువ్వు వేరే వేరే పిల్లడికి నువ్వు సంబంధం ఇచ్చిస్తానని కాదండి. వాళ్ళ అమ్మ నాన్న మీద మా కోపం తాగాడు. ఈ ఫ్రెండ్స్ మాత్రం ఇప్పించేసారండి. ఫ్రెండ్స్ మాత్రం ఆయన మధ్యలో ఇలా ఈ పిల్లోడు ఈ అందరికి ఒప్పుకుంటారని అమ్మ నాన్న ఒప్పుకుంటారని వాళ్ళ పిన్నోళ్ళతోటి వాళ్ళ బాబాయ్ వాళ్ళతోటి పాప నెంబర్ వాళ్ళకి ఇచ్చేవాడట. మీరు మాట్లాడండి ఒప్పించండి అని అంటే వాళ్ళేమని బెదిరించేవారట. మా అబ్బాయి నువ్వు బెదిరించినావా చేసుకోమని, మిమ్మల్ని నా కూతురు మిమ్మల్ని చేసుకోమని నేను అడిగానా, మీ ఆస్తుల కోసం నేను నన్ను అడిగానా, నా కూతురు వస్తున్నావు ఎందుకు, నా కూతురుని వదలలేకపోతున్నావా నువ్వు, నాలాంటి కూతురు చాలా మంది వస్తారు అలా చేసుకోవచ్చు కదా, ఎందుకు పిన్నోళ్ళకి అయితే ప్రెజర్ పెట్టించావు అలాగనేసి నేను తిట్టిన నేను వేరే మాకు ఎవరికి ఇంట్లో వాళ్ళు పోటీకెళ్ళి అప్పుడే చెప్పిలా ఉంటే నాకు ఎంత బాధ ఉండదండి. వదిలేశానండి. ఇదేంటి మన సంబంధాలు వాళ్ళు వద్దన్నప్పుడు మనం వెళ్ళకూడదు కదా, ఎందుకు మనకొచ్చే సంబంధాలు మనకు వస్తాయి కదా. నేను ఆశపడి నేను దేవుణ్ణి అడుక్కొని నా కూతురు నిజాయితీ పరురాలు అయినా సరే అన్నాడట. ఒకసారి వచ్చి అన్నాడంట, అమ్మ మా కుటుంబానికి అలాంటి ఏమీ లేవు, నువ్వు వెళ్ళవు నాకు తెలుసు, నువ్వు ధైర్యవంతురాలు అనేసి కూడా చెప్పింది. నేను వెళ్ళలేదమ్మా, నువ్వు అడిగిన సంబంధమే నేను చేసుకుంటాను ఎప్పటికైనా. నేను ఎవరిని ఇష్టపడలేదు, నన్ను ఇష్టపడి వస్తున్నారమ్మా వాళ్ళు, నన్ను ఇష్టపడి వస్తున్నారు కాబట్టి నేను ఎవరిని ఇష్టపడలేదు. బాగున్న అమ్మాయి ఆనందంగా సంబంధం కుదిరిపోయిన అమ్మాయి సడన్గా చనిపోయింది. డౌట్ వచ్చి మొబైల్ చెక్ చేశాను. ఆ మొబైల్లో ప్రసాద్ అనే కుర్రాడు ఫోన్ నెంబర్ ఉంది. మా చిన్న మేనగోళ్ళని ఈ నెంబర్ ఎవరిదనేసి అని అడగగా అప్పుడు కొంచెం భయపడ్డది. సరే నువ్వు కంగారు పడుకో, అసలు ఏం జరిగిందని చెప్పేసి మా చిన్న మేనగోళ్ళని అడిగితే మొత్తం విషయం చెప్పిందండి. ఇలాగ మామయ్య రాజేంద్ర అన్న అబ్బాయి 4 సంవత్సరాల క్రితం ఇద్దరు మాట్లాడుకున్నారు కదా, మరి అక్కడ సంబంధం అయిపోయిన తర్వాత మరి వాళ్ళ ఇంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల తల్లిదండ్రులకు బలవంతం వల్ల దానికి కారణం అక్కే అని చెప్పేసి ఊర్లోని ఒకరు గుర్తించారు. ఒకరు పుట్టించిన తర్వాత ఏంటి అసలు నాకు సంబంధం ఏముందన్న ఉద్దేశంతో మరి అమ్మ ఆ ప్రసాద్ అన్న అబ్బాయికి ఫోన్ చేసి కనుక్కుంది. ఆ ప్రసాద్ అబ్బాయి అన్న అబ్బాయి దగ్గర ఫోన్ శివ అన్న అబ్బాయి లాక్కొని, కూతురే మీరే ఆ కుర్రోడ్డు చని దానికి బాధ్యులు మీరే అవుతారు, లేకపోతే చెప్పండి ఒక 30 మంది మీ ఇంటికి వస్తాము, మీ ఇంటికి వచ్చి ఆ పిల్లని తీసుకెళ్ళి పెళ్లి చేసేస్తాము, లేదంటే మట్టుకు మీ మీద కేసు వేసి మిమ్మల్ని ఈద్రోలు అవుతుందని చెప్పేసి వాళ్ళు బెదిరించారు మాయ. బెదిరించిన తర్వాత అక్క దీనికి లోబడిపోయి రాత్రి అంతా ఏడుస్తూ కూర్చొని తట్టుకోలేక పొద్దున్న ఇలాగ అయిపోయింది వేసుకుంది అని చెప్పడం జరిగింది. దాని తర్వాత ఈ ఊరు గ్రామస్తులకి విషయం ఇలా జరిగింది, మరి ఏంటి దీనికి పరిష్కారం ఏంటని చెప్పేసి ఊరి పెద్దలు అడిగితే వాళ్ళు మరి ఏం మాట్లాడారు అయితే మాకు తెలియదు, మాకు ఎలాంటి ఇంటిమేషన్ ఇవ్వకపోవడం వల్ల నేను కేసు పెట్టడం జరిగింది. ఏదేమైనా
వాళ్ళకి శిక్ష పడాలి. మా అక్కకి మా పిల్లలకి న్యాయం జరగాలి. ఇదండి.